హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంది అనేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈరోజు అయితే కనుక పార్సల్ ఓపెన్ చేద్దాము. పార్సల్ ఏమొచ్చిందంటే కనుక్కోండి, మరి మీరు కనుక్కొని నాకు అరే అక్క అనేసి అయితే చెప్పేసేయండి. ఈ వీడియో అయితే పార్సల్ గురించి కాదు, కానీ పార్సల్ కూడా ఈరోజు వచ్చింది కాబట్టి ఓపెన్ అయితే చేద్దాము. ఈరోజు కొంచెం సౌండ్ తక్కువనే రావచ్చు నా వాయిస్. నేనైతే మైక్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను. మొన్న ఒక వీడియో తీశాను. నేనేం చేశాను, ఇంకా లొడా వాగుతూ ఉన్నాను. ఆ మైక్ ఎప్పుడు ఆగిపోయింది అంటే ఆరిపోయిందో ఏమో తెలియదు, కానీ సౌండ్ అయితే అస్సలు రాలేదు. అసలు ఏం చెప్తాను, ఏం చేయలేం కాబట్టి ఇంకా వీడియో డిలీట్ చేసేసి మళ్ళీ దానికి వాయిస్ ఇవ్వాలంటే ఇంకా నా వాయిస్ వేరేగా ఉంటుంది, నా పెదాలు కలిపేది వేరేగా ఉంటుంది. ఇంకా శ్వాసమే వద్దని నేను పక్కన పడేసాను. మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాక వీడియో అంతా అయిపోయినాక వాయిస్ రాకుండా మళ్ళీ బాధపడి మళ్ళీ డిలీట్ చేసి ఇన్ని సాహసాలు చేయడం ఎందుకు అనిపించేసి డైరెక్ట్ మాట్లాడుతూ ఉన్నాను. ఈ పార్సల్ అంటే ఏంటంటే లేస్ అండి. ఇది లేస్ కదా, ఏమంటారు డోరీ అంటారు కదా. నేనైతే ఇంకా తాడని చెప్తాను, డోరీ ఉంటుంది కదా, అదే అండి ఇది. ఇంకా ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశానండి. యాడ అసలు తాడు టైము, ఇది క్లాత్ తీయాలంటే టైం ఉండదా? ఇంకా సర్లే అనేసి అనుకొని కొన్ని పోతేనక కట్ట 70 రూపాయలు చెప్తా ఉంటే చూద్దామని ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టేశానండి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింటే ఇదైతే వచ్చేసింది. ఇది లొక్కు అయిపోయింది. ఇది ఎంత ఉంటుందో తెలియదు, ఎన్ని మీటర్లు ఉంటుందో. మేబీ ఒక 10 మీటర్లో 18 మీటర్లో ఉంటుంది నాకు తెలిసినంతలో. ఇది మొత్తం పోయింది అసలు. ఇది అనేది ఆర్డర్ అయితే పెట్టేశాను. నాకు కావాల్సిన 2 కలర్లు అయితే ఇంకా ఇవే అండి. ఇది గోల్డ్ అది కావాలి. మిగతా కొన్ని కలర్స్ అనేది నా దగ్గర ఉన్నాయి, కానీ మెయిన్గా ఈ గోల్డ్ ఇది అనేది గోల్డ్ అయిపోయింది. ఇంకా కొన్ని కలర్స్ అయిపోయాయి, కానీ ఎందుకు లేని ప్రస్తుతానికి అయితే ఈ 2 పెట్టేశాను. దీని క్వాలిటీ చూసి తర్వాత ఇంకా కలర్స్ అనేది పెట్టేయచ్చు అనేసి. ఇది వచ్చేసి నిన్ననే వచ్చింది, కానీ దీన్ని నేను ఓపెన్ చేయకుండా అలాగే పెట్టేశాను. కానీ రోజైతే ఓపెన్ చేసేసాను. ఇంకా రెండో విషయం ఏంటంటే ఇక్కడ దీన్ని ఒకసారి చూసేయండి. శారీ ఇది శారీదే కానీ కట్ పీస్గా ఉంటుంది కదా, అదే అండి ఇది. దీన్ని డ్రెస్ కుడదాం అనుకుంటున్నాను. ఇలా బార్డర్ అయితే కనుక ఇలా వచ్చేసింది. ఇది కూడా మన షాప్లో తగిలియడానికేనండి. డ్రెస్ కుడదాం అనేసి అనుకున్నాను. దీనికి ఏంటంటే కొంగు కూడా వచ్చేసింది. ఇంకా నేనైతే ఈ కొంగు ఏం యూజ్ చేయనండి. ఈ కొంగు ఏం బాగుంటుంది అనిపిస్తుంది. చూడడానికి అయితే బాగుంది, కానీ యూజ్ చేస్తే కనుక పెద్దగా ఏమి ఉండదు అనేసి ఈ మొత్తం అనేది యూజ్ చేస్తాను. డ్రెస్ కుట్టేసి ఇక్కడ తగిలిద్దాం అనుకుంటున్నాను. దీనికోసం అనేది నేను లైనింగ్ కూడా అయితే ఇంకా తెచ్చేస్తానండి. ముందే లైనింగ్ తెచ్చేసి ఇప్పుడైతే ఇంకా మనము కుడదామని ఫిక్స్ అయిపోయాను. ఇది అందరి కలర్ బాగుంది అంటున్నారండి. నాకేమో మొక్కుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మీకేం తెలుసు అక్క, మొక్క వేసుకొని నాకండి. కానీ బాగుంది అంటున్నారు. అంటే నచ్చే నేను తెచ్చుకున్నానులేండి. ఇది ఇంకొకటి తీసుకొచ్చాను. అది కూడా కుట్టి అనేది పెట్టేసేయాలి. అది కూడా కుట్టినామంటే ఇంకా నీట్గా సరిపోతుంది. అసలు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి అనేసి పైన అయితే ఏం తగిలేదండి. అంటే షాప్లో ఎదురెండ ఎక్కువ కదా, అందుకోసం అని ఏమైతే షాప్ తగిలేదు అనేది అలాగే ఉండిపోయింది. మరి దానిలో ఇప్పుడు కుట్టి తగిలిచ్చామంటే వచ్చేదంతా వానకాలమే కదా, ఏం కాదనిపించేసింది. ఎండలే ఉండవు కాబట్టి కలర్ పోయే ఆప్షన్ కూడా ఉండదు కదా అని నేను అనుకున్నాను. అందుకోసం దీన్ని ఏమన్నా నెక్కులు నాకేందండి, నెక్కులు ఈ డిజైను ఆ డిజైను అంటారు, కానీ పెద్దగా నెక్కులు పెడితే నాకు ఆ రోజు ఒక్కరోజే బాగున్నట్టు అనిపిస్తుంది. తర్వాత అనేది ఏమనిపించదు. అందుకే మ్యాక్సిమం నేను రౌండ్ నెక్, స్టార్ నెక్ ఆ 2 బాగా ఎక్కువ పెడతాను. రౌండ్ నెక్ అయినా చాలా బాగుంటుంది. చూడండి, ఇది కూడా రౌండ్ నెక్, కానీ అన్ని నెక్ల కన్నా ఇది కొంచెం డీప్ ఉంది. ఇక్కడ డీప్ ఎక్కువ పెట్టేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి మామూలుగా అయితే స్టార్ నెక్ అయినా ఎక్కువ యూజ్ చేస్తాను నేను. స్టార్ నెక్ అయినా కానీ బాగుంటుంది అసలు పెట్టుకుంటే ఇంకా అని నా ఉద్దేశం ఏందో. ఇంకా దీనికి ఏ నెక్ అనేది ఆలోచించాలి. ముందుగా అనేది వీడియో తీసుకున్నాము. మళ్ళీ
కటింగ్లో ఆలోచిద్దాము అంటే నేను ముందుగా ఆలోచించి ఈ నెక్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ నెక్ అనేది మళ్ళీ అప్పుడు పుట్టనీకి వచ్చినప్పుడు ఇంకొక ఐడియా అనేది వస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఆలోచించుకొని మళ్ళీ నేను డిసైడ్ అవుతానండి. దీన్ని అయితే ఇంకా కటింగ్ చేసేటట్టుగా కుట్టేసేయాలి. నిన్న ఇంకొక డ్రెస్ తీసుకుపోయాను కటింగ్ చేయడానికి. చూద్దాము ఈసారి అయితే డ్రెస్సులల్లా కుట్టేసి మొత్తం తగ్గించేసేయడమే సూపర్గా అనేది అద్దరిపోవాలి అనేసి అనుకుంటున్నాను. మొన్నిచ్చిపోయి ఎంతలేగా కుట్టినట్టేట ఇక్కడ ఎదురు తీసుకు వీడియో తీస్తూ ఉంటే కుట్టించుకుంటారు. కుట్టినావా అంటుంది. మొన్న శనివారం ఇచ్చింది, ఈరోజు సోమవారం రోజు ఎక్కడ కుట్టడం ఏం కుట్టలేదు అసలు. మొదలు పెట్టేసేయాలి మరి. చూద్దాం ఇది ఎలాగనేది మళ్ళీ ఇది వేసి కుట్టేద్దాం. అయినా కానీ కస్టమర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. కొందరు ప్రేమగా మాట్లాడతారు, కొందరు కోపంగా మాట్లాడతారు, కొందరు నటిస్తారు, కొందరు అయితే కనుక ఏం లేదులేమ్మా ఏముందిలేమ్మా మామూలుగా ఒకసారి పొరపాటు జరుగుతున్నాయంటారు. ఎవరు నమ్మనో తెలియదు. నమ్మినాక వాళ్ళు ఏదన్నా అంటే బాధపడాలి. అందుకే ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడడం అయితే నేర్చుకోవాలి. ఈ డ్రెస్ని కూడా పూర్తి చేసేసుకున్నాను కుట్టడం అయితే కనుక. ఈ డ్రెస్ చూడండి, ఈ డ్రెస్ అయితే కనుక మా షాప్లో ఒక పాపకి అయితే కనుక బాగా నచ్చేసింది. అంటే నేర్చుకునే పాపకు ఈ క్లాత్ చూసిన నుంచి అక్క ఈ క్లాత్ భలే ఉందక్క అని చెప్తూనే ఉంది. కుట్టిన తర్వాత కూడా అన్నిటికన్నా ఈ డ్రెస్సే బాగుంది అని కూడా చెప్తా ఉంది. నాకు అర్థం కాలేదు ఎందుకబ్బా ఇట్లా అంటుంది అనేసి. నాకైతే ఇంకా ఈ డ్రెస్ చూడండి కలరు కొంచెం మొబ్బుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అయితే షైనింగ్ ఉంది కానీ మొబ్బుగా ఉన్నట్టుంది, ఏం బాగాలేనట్టు అనిపించింది. ఇదే ఈ పాపకి ఎందుకు నచ్చిందా అనుకున్నాను. అప్పుడు అనిపించింది నాకు టేస్ట్ లేదు అనేసి. ఎందుకంటే వేసుకున్న తర్వాత ఎంత ముద్దుగా కనిపిస్తున్నానో నేనైతే ఇంకా సన్నగా కనిపిస్తూ ఉన్నా. ఆల్రెడీ నేను ఉండేదే ఇట్టిట్టా ఉన్నాను, దాంట్లో ఇది వేసుకున్నాక ఇంకా సన్నగా కనిపిస్తున్నానా లేదా అనేసి అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అంతకన్నా ముందబ్బా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ టంగ్ అనేసి కొట్టేసేయండి. ఇంకా చూడండి దీనికైతే ఇంకా నెక్ అయితే పలక మేడకు కింద అనేది ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను. నెక్ కూడా కొంచెం డీప్ అయితే వచ్చేసింది. ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చేసాను, అంటే రెండే ఇలా ఇచ్చేసాను. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. అలాగనే వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ చూడండి ఇలా పెట్టేసాను. బ్యాక్ నెక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు దీని పట్టు బార్డర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఏమంటారు దాన్ని ఏమోలేండి, నేను ఆలోచించగల చాలా టైం పడుతుంది. అలా పెట్టేశాను. హ్యాండ్స్ అయితే కనుక ఇవి ఈ ట్రెండింగ్ అసలు తగ్గట్లేదు. ఎప్పటి నుంచో ఇవి రాసి బుట్ట హ్యాండ్స్ అంటారు కదా, చాలా రోజుల నుంచి ఎక్కువ నాకు కుట్టించుకొని కూడా కొంచెం బుట్ట పెట్టి కుట్టు బాగుంటుంది, చూసి కుట్టులేమ్మా అంటారు. నాకు భలే అనిపిస్తూ ఉంటుంది. అంటే క్లాత్ సరిపోదా అక్క అని చెప్పినప్పుడు ఏమంటారు అంటే కనుక ఈ ఎండకమ్మడంటే ఈ డైలాగ్ చెప్పేస్తారు, కొంచెం అట్లా పెట్టలేమ్మా ఎక్కువ వద్దులేమా నాకు ఎక్కువ పెడితే ఇంకా బాగుండదు అని పెద్దవాళ్ళు అంటారు. చిన్నవాళ్ళు అయితే అక్క కొంచెం పెట్టక్క శారీ బాగుంది అంటారు. అలా అనేది జరుగుతూ ఉంటుంది షాప్లో. కొంతమంది తెలుసుకుంటే బాగా నవ్వు వచ్చేస్తుంది. ఇది డ్రెస్ అనేది చాలా బాగుందండి. ఫినిషింగ్ అంటే ఫిట్టింగ్ కూడా బాగుంది. కానీ ఇక్కడ మనము వెనక నేను ఇవి పెట్టేసాను తాళన్నాను కదండి, దీనివల్ల కొంచెం టైట్ అవుతుంది. ఇక్కడ ఈ టైట్ అనేది మనం సరి చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను వీడియో తీసుకోవడానికి వేసుకోవాలనుకున్నా కాబట్టి వేసేసుకున్నాను. ఇక్కడ డ్రెస్ అయితే ఇంకా నాకు పిచ్చిగా నచ్చేసింది, చాలా బాగా అనిపిస్తూ ఉందండి. దీన్ని సింపుల్గా ఇలా వేసేసుకొని ఒక సైడ్ చున్నీ ఆపోజిట్గా ఏదన్నా కలర్ దీంట్లోనే ఏదో కలర్ వేసుకున్నామంటే కనుక చాలా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. నాకైతే బాగా నచ్చేసింది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను ఈ డ్రెస్ షాప్కి వేసుకుపోయినా అంటే మా పిల్లలు అక్క బాగుంది అంటారు. అసలు ఎప్పుడు చూసి అంటే నేను ఏం వేసుకున్నా కానీ బాగుంది అనేసి పొగుడుతారు. అంటే ఎందుకు పొగడర్లే మేము నేర్పిస్తున్నావు కదా మిషన్ అనేది అయితే నాకు అనుకోకండి. ఎందుకంటే పిల్లలకు నచ్చిందంటే కనుక బాగా అంటే బట్టలు బాగున్నాయి అక్క అంటారు. టైలర్ని కదా, నేను కుట్టుకునేటివి నేను వేసుకుంటాను, అందుకు బాగుంటుంది బాగుంది అంటారు. లేకుంటే ఇక్కడ టైట్ ఉందక్క ఇక్కడ లూజ్ ఉందక్క అని కూడా చెప్తారు. అది చెప్పడం చాలా మంచిది, ఎందుకంటే మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. టైలర్లము అంటేనక మనకేం పెద్ద అంటే ఏది తప్పు పోకుండా కుడతామనేది ఏం లేదు. ఇంకా నేర్చుకునేవి చాలానే ఉంటాయి ఎంత నేర్చుకున్నా కానీ. ఇప్పుడు చూడండి ట్రెండ్ అవుతూ ఉంది ఈ ఏవైనా ఏదో
దాంట్లో డిజైన్లు చూపించారు, ఆ డిజైన్ కూడా తెచ్చాను నాకు కుట్టమని చెప్తారు మనకు. అలా అయితే ఇంకా ఉంటుంది కాబట్టి మనం ఇంకా కొత్తవి నేర్చుకుంటూనే ఉంటాం టైలర్లం అనేది. అలా అనేది నాకు ఈ హ్యాండ్స్ కూడా ఈ డ్రెస్ బాగా సెట్ అయిపోయింది. నెక్ కానీ హ్యాండ్స్ కానీ అబ్బా భలే ముద్దొస్తున్నావు మధు ఈ డ్రెస్ వేసుకుంటే. నాకు నేనే పొగుడుకుంటున్నాను. ఎటు మీరు పౌడర్ కాబట్టి ఇంకా డ్రెస్ ఎలా ఉంది ఏంది అనేసి తప్పకుండా అయితే ఇంకా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్. ఈ క్లాత్ ఫస్ట్ అయితే ఇంకా నాకు నచ్చలేదు, అసలు ఏదోలా అనిపించేసింది. అంటే డల్గా ఉంది కలర్ అనిపించింది, కానీ కుట్టుకొని వేసుకున్న తర్వాత మనిషికి అందం వచ్చేసింది. అదే కొన్ని చూడడానికి బాగుండవు, వేసుకుంటే బాగుంటాయి అంటూ ఉంటారు కదా, ఆ దాంట్లోనే ఇది కూడా ఒకటి అనేసి నాకు అనిపిస్తూ ఉంది. దీంట్లో అనేది నెక్ కూడా దీనికి బాగా సెట్ అయింది. హ్యాండ్స్ కూడా ఇలా చిన్నగా పెట్టేశాను కాబట్టి బాగా సెట్ అయింది. వేసుకుంటే నేను కూడా చిన్నపిల్లలాగా అనిపిస్తూ ఉన్నా. అదిగాక ఈ డ్రెస్ కొంచెం ఫిట్గా కుట్టిందానా, నేనైతే చాలా సన్నగా కనిపిస్తూ ఉన్నాను నాకు నేనే. మరి మీరేమంటారు కామెంట్